ఇటీవల టాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్ ఏంటంటే, యంగ్ హీరో రామ్ పోతినేని ప్రేమలో ఉన్నారా అన్న వార్తలు. ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాలో రామ్‌తో కలిసి నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేతో ఆయనకి ప్రత్యేకమైన బంధం ఏర్పడిందని ప్రచారం జరిగింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ సాగింది. ముఖ్యంగా వీరిద్దరూ ఫోటోలు షేర్ చేస్తే, ఇద్దరి వెనకాల ఉండేది సేమ్ బ్యాక్‌గ్రౌండ్ అంటూ కామెంట్లు పెట్టి మరీ వారి ప్రేమను రుజువు చేయటానికి ట్రై చేస్తున్నారు ఆ అభిమానులు. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫలితం నిరాశపరిచిన తర్వాత మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమాతో రామ్ మళ్లీ రాబోతున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు ఎక్కువగా పూర్తయ్యాయి. అయితే షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు అన్న వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా భాగ్యశ్రీ షేర్ చేసిన సెల్ఫీ రామ్ ఇంట్లో తీసిందని ప్రచారం జరగటంతో వారి రిలేషన్షిప్పై ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే దీనిపై నేరుగా స్పందించని భాగ్యశ్రీ ఒక సోషల్ మీడియా చాట్ సెషన్లో తాను ఇంకా సింగిల్ అని స్పష్టం చేసింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె చేతిలో ఉన్న రింగ్ను ఎవరూ పెట్టలేదు, నేనే కొనుక్కున్నాను అని తెలిపింది. ఈ కామెంట్ ఇంటర్నెట్లో వైరల్ అవటంతో ప్రస్తుతం తాను ప్రేమలో లేనని, ఎవరితోనూ రిలేషన్లో లేనని చెప్పినట్టయింది. ఇలా భాగ్యశ్రీ తన వ్యక్తిగత జీవితంపై స్పష్టత ఇచ్చి పుకార్లకు ముగింపు పలికింది. ప్రస్తుతం ఆమె తన కెరీర్పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రామ్, భాగ్యశ్రీ జంటతో వస్తున్న రొమాంటిక్ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.